ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. యోహాను సువార్తల నుండి కూడా మరొక వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, మహోన్నతుడా, ఈ 2వ రోజు మధ్యాహ్నం నీ కృప కొరకై వేడుకుంటున్నాం. వినబోయే సంగతులు ఆత్మ ద్వారా అందించబడ్డానికి సంపూర్ణమైన విధేయతతోటి నీ వాక్యాన్ని స్వీకరించడానికి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాయనా, తరాలు వెంబడి తరాలు వాక్య సత్యాన్ని, అసెంబ్లీ ట్రూత్ని అర్థం చేసుకుని దీవించబడ్డానికి మీరు ద్వారాలు తెరుస్తున్నారు. నీ కృపా విజయము అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానంలో స్పష్టత అనుగ్రహించండి, మా అనుమానాలు నివృత్తి చేయండి. విన్న వాక్య ప్రకారం మా జీవితాలు కట్టుకోవడానికి జ్ఞానము దయచేయండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనం వింటూ ఉన్నాం. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన నిరాకరించబడితే మనకు కలిగే నష్టాల గురించి మనము వింటూ వచ్చాం. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని గురించి ఈ ఉదయకాలపు వేళ మనం వింటూ వచ్చాం. పరిశుద్ధాత్ముడు మన జీవిత విషయంలో చేసే 2 రకాల పనులు ఉన్నాయి. మీరు దాన్ని గమనించాలి అని మనవి చేస్తున్నాను. ఒకటి, రక్షణలో ఆయన మనకు చేసేవి లేదా మనకు చేసింది, రక్షణలో అవి జరిగాయి. ఒకటి, పునర్జన్మ, తిరిగి జన్మించుట. రెండవది, పరిశుద్ధాత్ముడు నివాసం ఉండడం ప్రారంభించాడు. మూడవది, ముద్రించాడు. నాలుగవది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఒకటి క్రొత్త జన్మ, ముద్ర, నివాసం, బాప్తిస్మం. ఇవి నాకు విశ్వాసిగా నా మీద జరిగాయి, నాకు జరిగాయి. ఇది ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ నా ద్వారా ఆయన జరిగించేది చూడబోతున్నాం. దానిలో కొన్ని ఉన్నాయి. విశేషంగా ఒకటి, ఆయన నన్ను నింపి నా ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ పరిచర్యలో నాకు జరిగినవి. రెండవది, నా ద్వారా ఆయన జరిగిస్తున్నవి. నా ద్వారా జరిగించటానికి ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లుగా ఆయన నింపుతున్నాడు. ఆత్మ నింపుదల ఎందుకు అనంటే, మన విశ్వాస జీవితంలో ఎదగటం కోసం. మనము నమ్ముకున్నప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువులం. మనం ఎదగాలి. ఎదగాలి అంటే ఆత్మ నింపుదల కావాలి.
ఆత్మ నింపుదల మనల్ని పరిపక్వతకు నడిపిస్తుంది. క్రీస్తు వలె ఉండడానికి ఆత్మ నింపుదల మనకు అవసరం, దినదినము అవసరం. రెండవది, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకములో జీవించాలి అనంటే శక్తి కావాలి. ఆత్మ నింపుదల ద్వారా ఆ శక్తి ప్రతిరోజు సమకూర్చుకుంటాం. మూడవది, ప్రభు మనకు అప్పగించిన పరిచర్యకు ఆత్మ నింపుదల కావాలి. నింపుదల అనే అంశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. పాత నిబంధనలో కూడా నింపుదల ఉంది. దాన్ని ఏమంటామంటే పెంతెకోస్తుకు ముందు నింపుదల. అది అసాధారణమైన దైవ ఎంపికతో కూడిన నింపుదల. కానీ సంఘములో ఉన్న నింపుదల ఉందే, అయితే ఆత్మ పూర్ణులయుండి. ఇది పాత నిబంధన నింపుదల లాంటిది కాదు. ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఆత్మ నింపుదల గురించి ఎందుకు తెలుసుకోవాలి అనంటే, తెలుసుకుని నేను పాటించకపోతే నేను దేవుని ఆజ్ఞ మీద తిరుగుబాటు చేసిన వాడనవుతాను. దైవాజ్ఞకు పాక్షికంగా అవిధేయత చూపిస్తాం. ఒకవేళ మనము నింపబడకపోతే, అందువల్ల సంపూర్ణంగా నింపబడాలి అనేది ఆజ్ఞ. ప్రతి విశ్వాసి నింపబడాలి. ఈ విషయాలు కొన్నింటిని ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిగా, పాత నిబంధనలో వారికి అందరూ నింపబడాల్సిన అవసరత లేదు. కొంతమందికి మాత్రమే ఆయన అట్టి ధన్యత అనుగ్రహించాడు. చూడండి, కొన్ని వచనాలు, లేఖనాలు త్రిప్పడం మనకు దీవెనకరం. నిర్గమాకాండంలో కొన్నింటిని మొదట మనం చూద్దాం. 28వ అధ్యాయం 3వ వచనం మొదటిగా మనం చదువుకుందాం. పాత నిబంధనలో నింపుదల. నిర్గమాకాండం 28వ అధ్యాయం 3వ వచనం. అతడు నాకు యాజకుడు అగినట్లు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రమును కుట్టుటకై జ్ఞానము ఆత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. ప్రధాన యాజకుని వస్త్రాలు కుట్టబడటం కొరకై ఆత్మ నింపుదల. గుర్తుపెట్టుకోవాలి, ఇది కొందరికే పాత నిబంధనలో. మరొక వచనం చూడండి, 31వ అధ్యాయం నిర్గమాకాండంలోనే 3వ వచనంలో చెప్పాడు. బెసలేలు అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు. అక్కడేమన్నాడు? 3-5 వచనాలు చివరిలో దేవుని ఆత్మ పూనునిగా చేసి ఉన్నాను. ఆ పైన అన్నాడు, బెసలేలు అని పేరు గలవానిని పిలిచి తిని. రెండవది, పిలిచి ఆత్మ పూర్ణునిగా చేసి తిని. ఈ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. పాత నిబంధనలో అందరికీ ఆత్మ నింపుదల అవసరము లేదు, ఆ ఏర్పాటు లేదు. కొద్దిమంది వారు దేవుని సార్వభౌమాధికారం చేత నింపబడ్డారు. 35వ అధ్యాయంలోనికి రండి. నిర్గమాకాండం 31వ వచనం. 35, 30, 33 కలిసి ఉన్నాయి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. బెసలేలు గురించి చెప్తున్నాడు. ఆఖరిలో అన్నాడు, దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. ఆత్మ పూర్ణుడైన బెసలేలును గురించి, అహోలియాబును గురించి ఈ వచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. కొత్త నిబంధనలోనే ఉన్న, అది ఇంకా ధర్మశాస్త్ర కాలమే. లూకాసు వార్తలోనికి రండి, 1వ అధ్యాయం. ఇవన్నీ పెంతెకోస్తు అనుభవానికి ముందు జరిగిన నింపుదలలు. అవి మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 15వ వచనములో, 1వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, యోహాను గురించి చెప్తున్నాడు, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. బెసలేలు అతడు ఎదిగిన తర్వాత నింపబడ్డాడు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను
పుట్టినది మొదలుకొని ఆత్మచేత నింపబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన శుభవార్త వినగానే ఎలిజబెత్ అమ్మ గర్భములో నుండి ఆయన గంతులు వేస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆత్మపూర్ణుడైన యోహానును మనం చూస్తూ ఉన్నాం. అదే 41వ వచనం చూడండి, లూకా సువార్త 1:41. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసినంతట ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండి కొనినదై. యోహాను మాత్రమే కాదు, ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధాత్మతో నిండుకుంది. 67వ వచనం చూడండి, జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై. నాకు తెలిసినంత వరకు లేఖనాల్లో ఆత్మపూర్ణులైన మొత్తం కుటుంబం ఇది కనబడుతుంది. వారి సంభాషణ ఎంత ఘనంగా ఉంటుంది, వారి ప్రవర్తన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభు ఎంతగా కుటుంబాన్ని చూసి ఇష్టపడతాడు. కుమారుడు ఆత్మపూర్ణుడు, యాజకుడైన తండ్రి ఆత్మపూర్ణుడు, వృద్ధురాలైన తల్లి ఆత్మపూర్ణురాలు, వారి యొక్క బంధువు మరియ కూడా ఆత్మపూర్ణురాలు. వారి వాతావరణం అంతా ఆత్మపూర్ణతలో మనం చూస్తాం. పెంతెకోస్తుకు ముందు మరొక ఆయన కూడా ఆత్మపూర్ణుడయ్యాడు. లూకా సువార్తలో ఉన్నాం కదా, 4:1 చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. అనేకమైన సందర్భాలు పెంతెకోస్తునకు ముందు ఆత్మపూర్ణులు అనే మాట మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో అందరూ నింపబడలేదు, కానీ అక్కడక్కడ కొద్దిమంది నింపబడ్డారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో కొత్త యుగం ప్రారంభమైంది. పరిశుద్ధాత్ముడు భూమి మీద నివాసం ఉండడం కొరకై, సంఘము మధ్య ఉండడం కొరకై ఆయన వచ్చాడు. అలా అయితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు గనుక ప్రతి వ్యక్తి ఆత్మచేత నింపబడాలి అని చెప్పబడుతుంది. దీనిలో మొదటిగా ఆత్మచేత నింపబడ్డానికి మన ప్రాముఖ్యమైన అవసరత ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే ఎదుగుదల. మనము ఎదగాలి. అని అంటే ఆత్మ నింపుదల మనకు అవసరం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో గోధుమలు గురుగులు కలిసి ఉన్నాయి అని చెప్తున్నప్పుడు కోత కాలము వరకు గోధుమలను ఎదగనీయుడి, కోత కాలము వరకు ఎదుగుదల గురించి చెప్తున్నాడు. ప్రభు రాకడ వరకు లేదా ఈ లోక యాత్ర మనం ముగించే వరకు ఎదుగుతూ ఉంటాం. ఆత్మ నింపుదల దానికి అవసరం. విశ్వాస జీవితాన్ని 3 కోణాల్లో లేదా 3 స్థాయిల్లో చెప్తాం. యోహాను మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. ఎదుగుదల ఎలా ఎదుగుతాం మనం? నెంబర్ 1, యోహాను మొదటి పత్రిక, దానికంటే ముందు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పాడు, క్రొత్తగా జన్మించిన శిశువులు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు శిశువులు, చిన్న పిల్లలు. రెండవది యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పాడు, శిశువుల నుండి ఒక స్థాయికి వస్తున్నాం, చిన్న పిల్లలారా. అక్కడ నుండి మరలా కొంతకాలానికి మరొక స్థాయికి వస్తాం, యవనస్తులారా, 13వ వచనం. ఆ యవనస్తుల స్థాయి నుండి మనం అదే 13 లేదా 14లో చెప్పాడు, తండ్రుల స్థాయి, పరిపక్వత. ఎదగాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుని నివాసం ఉన్నాడు, నింపుదల కావాలి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అంటే ఆత్మచేత నింపబడడం అని అంటే, చాలామంది చూడండి ముఖం ఎలా పెడతారంటే ఆయన ఆత్మచేత నింపబడ్డాడంట, టీవీలో చూపిస్తుంటారు మనకి. పొల్లటి నిమ్మకాయ కొరికినప్పుడు ఎలా పెడతారు ముఖం, అలా పెడతారు వీళ్ళు. ఇలా అంటే పడిపోతూ ఉంటారు.
డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. అది పరిశుద్ధాత్మను దూషించటం. పరిశుద్ధాత్మ నింపుదల అంటే పరిశుద్ధతలో ఎదుగుట. పరిశుద్ధాత్మ నింపుదల అంటే సంపూర్ణంగా నా జీవితం అంతా ఆయన కంట్రోల్లో ఉండుట. ఆయన స్వాధీనంలో లేని నా జీవితంలో ఏ అంశము ఉండకూడదు. నింపబడాలి, ఆయన వచ్చి నింపాలి, ఆయన నిండిపోవాలి. ఆయన నింపబడాలి ఆయనతో అంటే మనం ఖాళీ చేయబడాలి. దేవుని దాసులు ఎంజే బాబు గారు ఆయన ఉదాహరణ చెప్పేవాడు. ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తాడంట, ప్రభువా నన్ను నింపు 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 అని. ఆ కుర్రాడి గురించి సంఘ పెద్ద గారికి తెలుసు. ఆయన లేచి వెంటనే ప్రార్థన చేస్తాడంట, ప్రభువా ఈయన్ని నింపకో, ఎందుకంటే లీక్ అయిపోతున్నాడు, ఈడు అర్థమాట ఎంటీ అయిపోతున్నాడు. నింపుదల అనంటే నా జీవితంలో ఉన్న అన్నింటిపైన పరిశుద్ధాత్ముడు సంపూర్ణ సార్వభౌమాధికారానికి నన్ను నేను అప్పగించుకున్నట, వితౌట్ హ్యావింగ్ ఎనీ రిజర్వేషన్స్. ఈ మాట చెప్తున్నప్పుడు నాకెంతో భయం అవుతుంది. ఆయన సార్వభౌమాధికారానికి నా జీవితంలో ఉన్న అన్ని ఏరియాస్ అప్పగించుకోవడం. జఫన్యా గారు అనేవాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఐజాక్ అన్నకు కూడా తెలుసు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు అండి. ఆయన పరిశుద్ధపరుస్తాడు. He sanctifies us. ఆయన నింపుతాడు మన ఎదుగుదల కొరకై, మన పరిశుద్ధత కొరకై. ఆత్మ పూర్ణత ఒక విశ్వాసిలో అతను నివసించే పరిశుద్ధాత్మకు పూర్తిగా లొంగిపోవటం. చాలా జాగ్రత్తగా సంగతులు మనకు ఆశ ఉండాలి, నేను నింపబడాలి. మద్యంతో మత్తులై ఉండకుడి అనే ఒక కంపారిజన్ తీసుకుని వచ్చాడు. ఆల్కహాల్ తాగినవాడు తన నాడీ వ్యవస్థ అంతా ఆల్కహాల్ స్వాధీనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంటాడు. ఆ ప్రతికూల ఉదాహరణ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు అర్థం కావడానికి. దేవుని సంకల్పాన్ని చేయాలనుకునే ఒక వ్యక్తి తన జీవితాన్ని పరిశుద్ధాత్మకు పూర్తిగా అర్పించే సామర్థ్యం ఆయన నింపి అనుగ్రహిస్తాడు. ఆయన నింపుదల లేకపోతే దేవునికి మనం అప్పగించుకోలేం. నింపుదల గురించి మరలా 2 తేడాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసాధారణమైన నింపుదల ఒకటి ఉంది, అనుదిన నింపుదల ఒకటి ఉన్నది. ఈ కరిస్మాటిక్ బ్రదర్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే పరిశుద్ధాత్మ నింపుదల అంటే అసాధారణమైన నింపుదలే అని చెప్తారు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పాత నిబంధనలో కొద్ది మందిని ఆయన ఎలా ఎంచుకుని నింపాడో క్రొత్త నిబంధనలో కూడా కొద్ది మందిని ప్రత్యేకంగా ఆయన ఎంచుకొని నింపుతాడు. అదేమిటంటే ద సావరెన్ ఫిల్లింగ్ అంటారు. అదే సమయంలో అనుదిన నింపుదల, అసాధారణమైన నింపుదల మన ఎవ్వరి చేతుల్లో లేదు, మనం ఎవరం కోరుకుంటే వచ్చేది కాదు. అనుదిన నింపుదల అందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ. మొదటిగా అసాధారణ నింపుదల చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అయినా కానీ వారు ఆత్మచే ఉన్నారు, బాప్తిస్మలో ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యాల్లోనికి రండి. పేతురు జీవితంలో చూద్దాం. 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. పేతురు పరిశుద్ధాత్మతో ఎన్నో వచనమన్నా 4:8. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు,
కానీ ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఇది డైలీ ఫిల్లింగ్ కాదు, ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకై దేవుని చేత దేవుని దాసులు ప్రత్యేకంగా నింపబడ్డారు. అందరికీ కాదు, ఎల్లప్పుడూ కాదు. పేతురు అనుభవం ఇది. పౌలు అనుభవంలోకి రండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. పౌలు అనుభవంలో కూడా మనం చూస్తాం. 13వ అధ్యాయం 9వ వచనం. నిజానికి అక్కడ సిరిగి పౌలు దగ్గర ఎలుమ అనే గారడివాడు దేవుని వాక్యాన్ని అపోజ్ చేస్తున్నాడు. వాడిని ఎదుర్కోవడం కొరకై ఆత్మ నింపుదల కలిగిన వాడే పౌలు, కానీ ప్రత్యేకమైన నింపుదల ఆయన ఇచ్చాడు. ఏమన్నాడు? సౌలు పరిశుద్ధాత్మతో. ఇది ప్రత్యేకమైన నింపుదల. 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు మరణానికి సిద్ధపడుతున్న దైవజనుడైన స్టెఫను జీవితంలో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం వచనం 55. అయితే అతడు మరి ఇంతవరకు చేసిన ప్రసంగం ప్రత్యేకంగా చెప్తున్నాడు, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. ఇది అసాధారణమైన నింపుదల, అందరికీ కాదు. ఇది దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడో, ఎప్పుడు ఎంపిక చేసుకుంటాడో, ఎందుకు ఎంపిక చేసుకుంటాడో పూర్తిగా ప్రభు స్వాధీనంలో ఉన్న నింపుదలలు ఇప్పుడు చదివాం. కానీ ఎఫెసీ పత్రిక 5:18 చెప్తున్నాడు, అయితే ఆత్మపూర్ణులయుండుడి అనేది ప్రతి విశ్వాసి ప్రతిరోజు చేయాల్సిన పని. డైలీ ఫిల్లింగ్, అనుదిన నింపుదల. నేను మీ ముందు అవసరత పెడుతున్నాను. విశ్వాస జీవితంలో ఆయన ఆజ్ఞకు లోబడడం అనే అవసరతను నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. బీ ఫిల్డ్. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నాకు జరిగినవి ఉన్నాయి. ఏంటవి? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి జన్మింపచేశాడు. ఆయన నాలో నివాసం ఉంటున్నాడు. ఆయన చేత ముద్రించబడ్డాను. ఆయనలో నేను బాప్తిస్మాన్ని పొందాను. అవి నా మీద నాకు జరిగినవి. మరొకటి, రక్షింపబడిన తర్వాత నా ద్వారా జరగాల్సినవి ఉన్నాయి. దానికి ఆయన నింపుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ నింపుదల. ఆత్మ చేత నింపబడాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. 3 షరతులు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఆత్మచేత నింపబడాలి. సాక్ష్యం ఇవ్వాలన్నా, అసలు బలాల యొద్ద పరిచర్య చేయాలన్నా, వాక్యం బోధించాలన్నా, ఏమి చేయాలన్నా ఆత్మ నింపుదల కావాలి. లేకపోతే మనము చాలా నష్టపోతాం. ఆత్మ నింపుదల కొరకై 3 ప్రత్యేకమైన షరతులు ఉన్నాయి. ఒకటి, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అలా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5:19 చెప్పాడు, ఆత్మను ఆర్పకండి. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆయన నింపడానికి వస్తుంటే మీరు ఎందుకు ఆర్పుతారయ్యా? షరతులు. నెంబర్ 2, రెండవది, ఎఫెసీ పత్రిక 4:30 చెప్పాడు, ఆయన్ని ఏడిపించకండి, దుఃఖపరచవద్దు. ఈ 2 పనులు జాగ్రత్తగా ఉంటే మీరు నింపబడతారు. మనం ఆత్మను ఆర్పడం అంటే ఏంటో నేర్చుకోవాలి. అంటే అర్థం బైబిల్లో ఏం చెప్పారు దాని గురించి. దుఃఖ పెట్టడం ఏమిటి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉంటే నింపబడతాం. నేను నెగిటివ్ అప్రోచ్లను చూస్తున్నాను. తర్వాత 3వ షరతు అక్కడే చెప్పాడు. 3వ షరతు ఏంటంటే ఆత్మ అనుసరించి నడుచుట. అది పాజిటివ్. ఈ 3 పనులు చేస్తే ప్రతిరోజు నింపబడతాం. ఇది ఆజ్ఞ. పాక్షిక విధేయత ఎప్పుడు మన జీవితంలో ఉండకుండా సంపూర్ణ విధేయత కొరకై ఈ 3 మనం చేయాలి. గుర్తుపెట్టుకోవచ్చు. 1, ఆర్పొద్దు, దుఃఖపరచొద్దు, అనుసరించి నడవండి. ఆర్పణం గురించి ఏమిటి? తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక 5:19 చెప్పాడు,
పరిశుద్ధాత్ముడు మీ మధ్య ఎవరెవరు పని చేయాలో వారిని రేపుతున్నాడు. ఆయన మీ మధ్య పని చేస్తుంటే మీరు ఏమాత్రం గుర్తుపట్టడం లేదు, మన్నన్న చేయటం లేదు. యు ఆర్ నాట్ ఎస్టీమింగ్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. సంఘం అయితే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఉంటాడు, పని చేస్తాడు. ఆయన పనులు పసిగట్టలేకపోతే ఇంక ఎప్పుడూ మన పనుల రణగొణధ్వనుల మధ్య అదృశ్య దేవుని ఆత్మ కార్యాలు పసిగట్టకపోతే ఆయన ఆత్మను మనము ఆర్పినట్లు. ఈ కార్యం అంటే ఆత్మ ద్వారా జరిగింది. మన సంఘాలు గుర్తుపట్టగలవా? మనం గుర్తుపట్టగలమా? ఆయన ఉనికిని గుర్తుపట్టగలమా? ఆయన బలాన్ని గుర్తించగలమా? ఆయన స్వభావాన్ని గుర్తించగలమా? ఆయన పనిని, ఆయన సంచారాన్ని మనం గుర్తుపట్టగలమా? ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడిని అగ్నితో పోల్చి చెప్పాడు. పరిశుద్ధాత్ముడు అగ్ని, పోలికలు ఉన్నాయి కదా. అందువల్ల పరిశుద్ధాత్ముని స్వేచ్ఛకు మీరు భంగం కలిగిస్తే మీరు ఆర్పినట్లు. తెసలోనికే సంఘం యంగ్ అసెంబ్లీ, 3 వారాల్లో ఏర్పడిన సంఘం. ఆ సంఘానికి పరిశుద్ధాత్ముడు పెద్దలు ఇస్తున్నాడు. మీకు పైవారయ్యండి, మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు, వారిని మీరు మన్నన చేయండి. వీళ్ళేమో గుర్తుపట్టడం లేదు. ప్రభు వారికి పెద్దలు ఇస్తుంటే వీరు గుర్తుపట్టడం లేదు. అక్కడ చెప్పాడు ఆత్మను ఆర్పకుడే. ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభు ఇచ్చిన నాయకులను వారు గుర్తుపట్టడమే వాళ్ళు చేయాల్సిన పని. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఇదే ఉదాహరణ, ఇదే పద్ధతి పౌలు కొరింథీయులకు కూడా చెప్పాడు. స్టెఫను ఇంటి వారు ఉన్నారు, 16వ అధ్యాయం చివరి భాగం, అప్పగించుకుని పని చేస్తున్నారు, మీరు వారికి లోబడి ఉండండి. ప్రభు ఇచ్చిన నాయకత్వాన్ని గుర్తించటం, వారు పని చేస్తుండగా లోబడడం సంఘాల మధ్య ఆత్మకార్యం. అలా చేస్తే ఆత్మను ఆర్పనట్టు, లేకపోతే ఆత్మను ఆర్పినట్టే. ఈనాడు సంఘాల్లో శరీర సంబంధమైన నాయకత్వం, స్పష్టమైన ఆధారం ఆరిపోయిన ఆత్మ. ఆత్మను ఆర్పకుడి అని ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆయన చేస్తున్న పనులకు నేను సహకరించాలి. ఆయన మీద తిరుగుబాటు చేయొద్దు. ఆయన కదులుతున్నాడు, ఆయన రేపుతున్నాడు, మాట్లాడిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. సంఘములో నిర్విరామంగా ఆయన పని చేస్తున్నాడు. గుర్తుపట్టి లోబడిపండి. ప్రభు గెత్సెమనే తోటలో నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. సంఘములో మనమందరం దేవా మా ఇష్టం కాదు నీ ఇష్టమే. ఎవరెవరు ఆ మాట అనగలుగుతారో దేవుని ఆత్మ వారి జీవితంలో ఆయన మండుతూ ఉన్నాడు. ప్రభు ఆ మాట చెప్పాడు. ఎవరైతే ఆ మాట చెప్పలేరో వారు ఆత్మను ఆర్పివేశారు. శరీర క్రియలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మకు లోపరచాలి, ఆత్మను ఆర్పనట్టు. శరీర అవయవాలను పాపానికి అప్పగిస్తే ఆత్మను ఆర్పివేసినట్టు. రోమా 6లో, రోమా 12లో అదే పదాన్ని చెప్తూ వచ్చాడు. ఒకే పదం వాడబడింది. అప్పగించుకోండి, పనిముట్లుగా, సాధనాలుగా అప్పగించుకోండి. రోమా 12:1లో చెప్పాడు, సజీవయాగంగా అప్పగించుకోండి. మన శరీరం, ఆ శరీరం అంటే ఈ ఒళ్ళు కాదు, ఇది ప్రభు ఇచ్చిందే. దీనిలో ఉన్న పాప నియమం, పాపము అనే వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది.
అది నన్ను మరోవైపుకు లాగుతుంది. అదే ఆత్మను ఆర్పే ఏజెంట్ నా జీవితంలో ఉంది. దాన్ని నేను నియంత్రించాల్సి ఉంది. నేను సాధారణ ఒక మేకు కథ చెప్తాను. ఒకడు ఇల్లు అమ్మేస్తున్నాడట. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక అతను వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంతకీ అని బేరం ఆడుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు, రాసేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఆ లేఖరి దగ్గర ఒకటి మాట చెప్పాడు ఈ పాత ఓనర్. అవయ్యా, ఇల్లు నేను చాలా అందంగా నిర్మించుకున్నాను, నాకు చాలా ఇష్టం ఇది, కాబట్టి ఒక మేకు కొట్టుకుంటాను ఈ ఇంటికి అన్నాడు. ఈ కొత్త అతను అనుకున్నాడు మేకే కదా అని, సరే ఓకే అని అది కూడా రాసుకున్నారు. దానిలో కొనుక్కున్నారు, వెళ్ళిపోయారు. కొంతకాలం అయిన తర్వాత ఇతడు ఆ ఇంట్లోకి వచ్చాడు. దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివాసం. ఒకరోజు ఉదయాన్నే చెడ్డ వాసన వస్తూ ఉంది. ఏంటి ఆ చెడ్డ వాసన అని బయటకు వచ్చి చూస్తే బయట కొట్టబడిన మేకుకి దుర్గంధంతో కూడిన ఒక సంచి వేలాడుతూ ఉంది. ఆడు దూరంలో ఉన్నాడు పాత ఓనర్. ఏమయ్యా ఏంటిది మేక్కి ఇది కట్టావు? ఆ పాత ఓనర్ ఏమన్నాడు తెలుసా? ఈ ఇల్లు నాది అంటున్నాడు కొత్తోడు. అతడు ఏమన్నాడంటే, ఇల్లు అయితే నీదే కానీ మేకైతే మాత్రం నాదే. పాత ఓనర్కి సంబంధించిన ఒక నియమం మనలో మిగిలి ఉంది. క్రీస్తు రాకడ వరకు ఆ పాప నియమం మనల్ని ఏలుతుంది. దాన్ని మనం అదుపు చేయకపోతే ఇమ్మీడియట్గా మనం చేసే భయంకరమైన పాపం సార్వభౌముడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేయటం. శరీర క్రియలు ఎంత భయంకరమైనవో గలతీ పత్రికలో చెప్పాడు. అవి ఎంత మోసయుక్తమైనవో చెప్తూ వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, శరీర విషయంలో ఆత్మను ఆర్పివేయడం మన వ్యక్తిగత జీవితంలో, సేవా జీవితంలో ఆత్మను ఆర్పివేయడం. ఆర్పొద్దు, జాగ్రత్తగా ఉండండి, నింపబడండి. దుఃఖపడడం గురించి కూడా చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 4:30లో. అయితే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. గ్రీవ్ నాట్, దుఃఖపరచకండి, ఏడ్పించొద్దు. మన ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు అయ్యో అని మూలను కూర్చుని ఏడుస్తున్నారు అనుకోండి, మనం సంతోషంగా ఉంటామా? ఎంత కంగారు పడతాం? సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖం we need to hear. నాకైతే భయం అవుతుంది. నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తున్నానేమో. దుఃఖం కలిగించడం అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక చూడండి, అక్కడే చెప్పాడు. ఆ సందర్భంలోనే మనం ఉందాం. 4వ అధ్యాయం. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటి? 4వ అధ్యాయం 30వ వచనం. దుఃఖపరచుకుడి, ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. 31. ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మనికి ఏం కలుగుతుంది? దుఃఖము. లెక్క పెట్టుకోండి. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, ఇవి శరీర సంబంధమైన ఫలాలు, ఆత్మ ఫలం కాదు. ఇవి శరీర ఫలాలు. శరీరం ఫలించడానికి చూస్తుంది. ప్రాచీన ఫలం, పాత నియమం మరలా పనిచేయాలని చూస్తుంది. అది చాలా చాలా ప్రమాదం. అది ఫలించకుండా చేయండి. పోరాటం ఉంది. పాత ప్రాచీన నియమానికి, ఆత్మ నియమానికి మధ్య పోరాటం ఉన్నది. మన శరీరం, ఆత్మ, 2 జీవాలు మనం చూస్తున్నాం. ఒక ఆయన ఇలా చెప్పాడు, క్రైస్తవుడు కదులుతున్న యుద్ధ కథన రంగం, వాకింగ్ బ్యాటిల్ ఫీల్డ్. దేనికి పోరాటం? నాలోనే నాకు పోరాటం. ఒక పెద్ద భయంకరమైన యుద్ధం ఎప్పుడూ జరుగుద్ది.
నా శరీరానికి నా ఆత్మకు మధ్య ఎప్పుడు పోరాటం జరుగుద్ది. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. విశ్వాసులుగా గుర్తించాలి, ఆ పోరాటంలో జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అవిశ్వాసికి పోరాటం తెలీదు, అవిశ్వాసికి పోరాటం తెలియదు, విశ్వాసికి మాత్రమే పోరాటం తెలుస్తుంది. మన ప్రాచీన జీవితం, మేకు అన్నానే పంది, అలాగే కాకి. కడుగబడిన పంది మరలా బురదలో దొల్లింది, పేతురు చెప్పాడు. అలాగే కాకి ఆదికాండంలో మనం చూస్తాం, తిరిగి రాని కాకి. ఆ పంది, ఆ కాకి మన ప్రాచీన స్వభావం అలాంటిది. లోక సంబంధమైన వాటి మీద ఆహారాన్ని సంపాదిస్తుంది. ఆ అపవిత్రత ఆహారం, ఆ అబద్ధం ఆహారం, ఆ అవిధేయత ఆహారం, అపరిశుద్ధత అంతా శరీరానికి ఆహారం. ఫలించాలి, శరీర క్రియలు ఫలించొద్దు, ఆత్మకార్యాలు ఫలించాలి. నింపబడితేనే ఆయనను మనం దుఃఖపెట్టం, ఫలిస్తాం. ఆత్మ ద్వారా నడుచుకోవటం మూడవది. ఆత్మ ద్వారా నడుచుకోండి. గలతీ పత్రికలో చెప్పాడు కదా, మాట చూద్దాం, చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ నింపుదలకు అవసరమైంది ఏమనగా, మూడవది నడుచుకొనుడి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎట్లా నడుస్తాం ఆత్మానుసారంగా? ఆత్మ నింపుదల కలిగినప్పుడు ఎట్లా నడుస్తాం చెప్తున్నాడు. కింద కొన్ని 22వ వచనం చూడండి. మీ బైబిల్ స్టడీకి ఉపయోగపడేటట్టుగా దేవుని దాసులు మనకిచ్చిన ఒక చిన్న స్టడీ మీకు అందిస్తాను. ఆత్మ ఫలము అన్నాడు. నడుచుకుంటే మనలోంచి ఏమొస్తుంది? ఆత్మఫలం. ఒకవేళ దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మను ఆర్పితే మనలోంచి ఏమొస్తుంది? శరీర ఫలం, శరీర క్రియలు అక్కడ చెప్పాడు. సరే, మనకు టైం లేదు కాబట్టి ఆత్మ ఫలం దగ్గరే ఆగుతాను. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? ఆత్మ ఫలము అనే సింగిల్ టైటిల్లో ఎన్ని చెప్పాడు? మనమందరం తెలుసు, మనకందరికి ఎన్ని ఉన్నాయి? 9. వాటిని 3 మూడులుగా మనం విభజిస్తాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిరోజు ప్రార్థనలో ప్రభు ఎదుట మనం మొర్ర పెట్టచ్చు. ప్రభువా, ఇట్టి ఫలం ఫలించడానికి నాకు సహాయం చేయి అని అడగగలుగుతాం. చూడండి, నెంబర్ 1 మొదటిది ఏమన్నాడు అక్కడ? 3ంటికి ముందు 3 హెడ్డింగ్లు రాసుకోండి. ఒకటి ఏంటంటే, మొదటి 3 దేవుని పట్ల నేను నెరవేర్చాల్సినవి. తర్వాత 3 తోటి వ్యక్తుల పట్ల నేను నెరవేర్చాల్సినవి. చివరి 3 నా పట్ల నేను నెరవేర్చాల్సినవి. ఈజీగా ఉంటుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి. మొదటి 3 ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 ప్రేమ, సంతోషం. మూడోది, ఈ 3 దేవుని వైపు మనం కలిగి ఉండాలి. అగాపే ప్రేమ. ఏ ప్రేమ? సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. ప్రభు యొద్ద నుండి నాకు వచ్చిన ప్రేమ ఇది. రోమపత్రిక 5:5లో చెప్పాడు, ఆ ప్రేమ కుమ్మరింపబడిన ప్రేమ, ప్రేమ ధార. విశ్వాసి జీవితంలో ద్వేషమే ఉంది. రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరింపబడింది. ఆత్మను అనుసరించి నడుస్తున్నప్పుడు ప్రభుని ప్రేమిస్తాం. ప్రభు మత్తయి సువార్త 5:44లో అన్నాడు, మీ శత్రువులను ప్రేమించు. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆయన కుమ్మరించిన ప్రేమ ద్వారా శత్రువులను కూడా మనం ఏం చేయొచ్చు? ప్రేమించవచ్చు. లేకపోతే సాధ్యం కాదు. మై లవ్ టు వర్డ్, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. నెంబర్ 2 రెండవది ఏం చెప్తున్నాం మనం? సంతోషం. దేవుని మార్గాల్లో మనం నడుస్తూ ఉంటుంటే, దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటే సంతోషం, సంతృప్తి. దేవుడు నాకు తృప్తినిస్తున్నాడు, దేవుడు చాలు.
ఆకాశమందు నీ ఉండగా లోకములో నాకేదియు సంతృప్తి. సంతృప్తి ఆనందానికి నడిపిస్తుంది, అసంతృప్తి దుఃఖాన్ని తీసుకొస్తుంది. మూడోది చెప్పాడు, సమాధానం. లోకంలో మీకు సమాధానం కలుగును. దేవునితో సమాధానం, దేవుని సమాధానం. ప్రభు నమ్ముకున్నప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాం. అంత మాత్రమే కాదు, దేవుని సమాధానం. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, మన తలంపులకు కావలి ఉన్న దేవుని సమాధానం. సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ మూడు ఎక్కడి నుంచే మనకి? దేవుని యొద్ద నుండి. దేవుని వైపు మనం కలిగి ఉన్నవి గాడ్ వర్డ్. మిగతా మూడు చూడండి త్వరగా. వీటిలో ప్రభువా నేను ఎలా ఫలిస్తున్నాను అని ప్రతి ఉదయం మనం చెక్ చేసుకోవచ్చు, మన ఫలాలు పరిశీలించుకోవచ్చు. సంతోషంగా ఉన్నానా, సమాధానంగా ఉన్నానా, దైవ ప్రేమను అలాగే నిలిపి ఉంచుకున్నానా? నెక్స్ట్, తోటి వ్యక్తుల పట్ల నేనేం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం. ఇరిటేషన్. దేవుని దాసులు చెప్తా ఉన్నారు, మనమందరం ఒకలాలేం, మనలో ఒకళ్ళు అందరం భిన్నమైన వాళ్ళం. ఒకరి భిన్నత్వం మరొకరికి ఇరిటేషన్ తీసుకురావచ్చు. దీర్ఘశాంతం. ప్రభువు నన్ను ఎంత కాలంగా ఓర్చుకుంటున్నాడు, నా తోటి వ్యక్తిని నేను ఓర్చుకోవద్దా? దీర్ఘశాంతం. చాలా వచనాలు చూపించాలి. పేతురు 2వ పత్రిక 3:9 చెప్తూ వచ్చాడు. దీర్ఘశాంతం, తర్వాత దయాళుత్వం, జెంటిల్నెస్. దయాళుత్వం, దయ కలిగి ఉండడం, కృప కలిగి ఉండడం, ఇతరుల పట్ల రూడ్గా ఉండకుండా, హార్ష్గా ఉండకుండా, ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం. మరోది చెప్పాడు, మంచితనం. ఇతరుల పట్ల ఏం కలిగి ఉండాలి? మంచితనం. రోమాపత్రిక 15:14 చూడండి, ఒక్క వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. 15:14. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు, కేవలం మంచివారు. మరలా జ్ఞాపకం చేసి, దేవుని పట్ల నా ప్రేమ నంబర్ 1 స్థానం అయింది. దేవుని పట్ల నా ఆనందం, ప్రభువే నా ఆనందం. దేవుని పట్ల ఆ సమాధానం. పాపం చేస్తే పోతుంది, కాపాడుకోవాల్సింది. టువర్డ్స్ గాడ్, నేను దీనిలో ఫలించాలి. రెండవది, తోటి మానవుల పట్ల దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. తర్వాత నా పట్ల నేను కలిగి ఉండాల్సిన ఆఖరి 3 ఏమని చెప్పాడు? 1 విశ్వాసం. దీన్ని ఏమన్నారంటే విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత. నేను ఒక మాట చెప్పానా, ఆ మాటకి నేను కట్టుబడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నా మాటలకు నేనే కట్టుబడి లేకపోతే విశ్వాస్యతను కోల్పోయాను. ఐ ఆమ్ అన్ఫెయిత్ఫుల్ టు మై సెల్ఫ్. ఫెయిత్ఫుల్నెస్. ప్రకటన గ్రంథం 1:5 చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. 1:5, నమ్మకమైన సాక్షి. మనకు జీవం ఇచ్చిన వాడు నమ్మకమైన వాడు. ఆ జీవాన్ని పొందుకున్న మనలో కూడా నమ్మకత్వం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొదట నా పట్ల నేను నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించి ఎక్కడి నుంచి పుట్టింది? దుష్టు నుంచి పుట్టింది. నా మాటకు నేను కట్టుబడి ఉండాలి, నా కన్విక్షన్స్కి నేను కట్టుబడి ఉండాలి. రెండవది మీక్నెస్, సాత్వికం. సాత్వికం అంటే మహాబలము కలిగి ఉండి ఇతరులు దూషిస్తున్నా వాడిని దూషించడానికి, కొట్టడానికి శక్తి ఉన్న ఆ ఇతరుల నుంచి వచ్చేదాన్ని భరించటమే సాత్వికం. తిరిగి కొట్టడం, తిరిగి అనటం కాదు, మీక్నెస్. సాత్వికం అంటే మనకున్న బలాలన్నిటినీ స్వాధీనములో ఉంచుకొనుట. స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్.
స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. సిలువలో ఆయన ఎంత మహాబలం కలిగిన వాడు. మేకులు కొట్టేవారి పట్ల ఆయన ఎలా ఉన్నాడు? ఉమ్మి వేసేవాడి పట్ల ఎలా ఉన్నాడు? మనం కొంతవరకు భరించగలం, ఆ తర్వాత భరించలేం. నా పట్ల నేను సాత్వికంగా ఉండాలంటే నా బలాలన్నిటినీ నేను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆత్మ నింపుదల షరతులలో ఇది ఒకటి. తర్వాత చెప్పాడు, సాత్వికం తర్వాత ఆశానిగ్రహం. ఆశానిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. నాకున్న కోరికలన్నిటినీ కూడా కంట్రోల్లో ఉంచుకోవటం, సెల్ఫ్ కంట్రోల్. దేహ సంబంధమైన శిక్ష. చూడండి 1 కొరింథీ 9:25 పౌలు అనుభవం నుంచి మనం చూస్తాం. ఆయన ఏమన్నాడు? 1 కొరింథీ 9:5, ఆ పొందేమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో ఎలా ఉండాలి? మితం. అన్ని విషయములలో సెల్ఫ్ కంట్రోల్, అన్ని విషయములలో. పట్టణము కాపాడేవానికంటే తన హృదయాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఫలములు ఫలించుట. ఎవరో ప్రశ్న రాశారు, ఆత్మ ఫలమును ఎలా ఫలించాలి? ఇవి మన ప్రభువులో ఉన్నాయి. ఇవి మనం కొత్తగా తెచ్చుకునేవి కాదు. ఇవన్నీ విత్తనాలు క్రీస్తు ద్వారా ఆల్రెడీ వేయబడ్డాయి. ఫలించటం మన వంతు. ఆత్మ పూర్ణులమై ఉండాలి, ఫలిస్తాం. ఫలించటం మన వంతు. షరతులు మనం విన్నాం. 1 పాత నిబంధన నింపుదల, క్రొత్త నిబంధన నింపుదల. క్రొత్త నిబంధనలో కూడా అసాధారణమైన నింపుదల, అనుదిన నింపుదల. అనుదిన నింపుదలకి మొదటిగా మనం షరతులు చూస్తున్నాం. ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను అనుసరించి నడుచుకోండి. ఒక వ్యక్తి మనలో ఉన్నాడు, నడిపిస్తున్నాడు. చూసేవి, వినేవి, ఉండేవి, మాట్లాడేవి భయము, భయము, భయం. ఆనందం, సంతోషం, ఆయన సహవాసం. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. నేను మీకు తీసుకొచ్చిన మరొకటి, ఆత్మ పూర్ణత కలిగినప్పుడు మనం ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతాం. ఆత్మ పూర్ణులకు దొరికిన ఆశీర్వాదాలు త్వరగానే నేను వాటిని మీకు చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఇప్పుడే మనం విన్నట్టుగా నెంబర్ 1, ఆత్మ ఫలాన్ని ఫలిస్తాం. గలతీ పత్రిక 5:22 చెప్తున్నాడు, ఆత్మ ఫలములు ఫలించుట. క్రైస్తవ పరిశుద్ధ జీవితములో పురోగతి, ఎదుగుతాం. రెండవది, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఆత్మ పూర్ణులకి విషయాలు అర్థమవుతాయి. 1 సువార్త మొదటిగా అందిస్తున్నాడు. రెండవది సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. మూడవది కొరింథీ 1:2 చెప్పాడు, లోతైన సంగతులు ఆయన మనకి అందిస్తున్నాడు. 3 లెవెల్స్ ఉన్నాయి ఆత్మ బోధలో. 1 సువార్త, సత్యం అర్థమవుతుంది, రక్షించబడతాం. రెండవది, రక్షించబడిన మనం సర్వసత్యంలోనికి నడుస్తాం. అందుకే ఈ కాన్ఫరెన్స్, అసెంబ్లీ ట్రూత్, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. మూడవది, కొరింథీ 1:2 చెప్పినట్లుగా లోతైన దేవుని విషయాలు ఆయన బహిర్గతం చేస్తున్నాడు. మూడవ ఆశీర్వాదం, 1 పరిశుద్ధతలో ఎదుగుతాం, ఆత్మ బోధ మనకు అర్థమవుతుంది. మూడవది, ఆత్మలో మనము నడిపించబడ్డానికి ఆయన ఎటు పోవాలో దారి చూపిస్తాడు. ప్రీతికరమైన సేవ ఎలా చేయాలో, ఒక నిర్ణయం ఎలా చేయాలో, ఒక డెసిషన్ ఎలాగో ఆయనకు అంగీకారమో ఆత్మ నడిపింపులోనే మనం చేయగలం. సాధారణంగా యవనస్తులు అప్పుడప్పుడు తాము రక్షించబడ్డామా లేదా అనే డైలామాలో ఉంటారు. రక్షణ నిశ్చయతను కలిగించేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇక విశేషంగా
ఒకడు రక్షణ నిశ్చయత లేకపోతే ఏం ఆరాధించగలడు? ప్రభువుని ఏం స్తుతించగలడు? రక్షణ నిశ్చయత తర్వాత లోతైన ఆరాధన అనుభవం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనెను అన్నాడు. సరైన ఆరాధన ఆత్మ ద్వారానే. పద్మాసు ద్వీపములో ఆత్మవశుడైన యోహాను ప్రభువు దినమునందు చాలా విచారం. విశ్వాసులమే ఆదివారం ఆలయానికి వస్తాం, రొట్టెలో పాత్రలో చేవేస్తాం. ఆత్మ నింపుదల లేకుండా ఎన్నిసార్లు మనం దాన్ని జరిగిస్తున్నాం. దాని ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మ నింపుదల లేదు కాబట్టి అవే స్తుతులు ప్రతి వారం. తర్వాత నేనేం చేశానో నా పక్కన ఆయన కూడా మళ్ళీ అవే చేస్తున్నాడు. ఆత్మ నింపుదల అనంటే మనందరినీ ఆయన నడిపించి ఒక నూతనమైన అనుభవం అక్కడికి తీసుకుని వస్తాడు. ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. నేను ఆయన శ్రమను తలపోసుకున్నానా, మరొక సహోదరుడు ఆయన ప్రేమ, మరొక సహోదరుడు యేసు ప్రభు యొక్క మహిమ, మరొక సహోదరుడు ఆయన యొక్క సింహాసనం, ఆయన అధికారం. ద బ్లెండ్ ఆఫ్ మెనీ గ్లోరీస్, అట్రిబ్యూట్స్. ఆ రొట్టె విరిచే కూటంలో స్తోత్రాలు చెప్తున్నారే, పాఠం రిపీటెడ్ క్యాసెట్. ఆత్మ నింపుదల లేకుండా ఏవో 4 మాటలు అక్కడ అనేసి వెళ్ళిపోవడం మన ఆత్మీయమైన పేదరికాన్ని సూచిస్తుంది. ప్రతి వారం తాజాగా సిద్ధపడి వెళ్ళడం, అందరూ సిద్ధపడి రావడం ఆత్మ నడుపుదలకు సూచన. దేర్ విల్ బి నో రిపిటేషన్. వెయిన్ అట్రెన్స్ లేదు, ఊరకనే పలికే పదాలు లేవు. ప్రతిదీ కూడా సమయానుకూలంగా యేసు ప్రభు యొక్క నామం హెచ్చించబడుట. నేను ఆశిస్తున్నాను ఒక రోజున దీన్ని మనం సంఘాల్లో చూడబోతున్నాం. అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు చేస్తూ ఉన్నారు. సంఘమంతా అట్టి అనుభవంలోనికి రావాలి అని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్, ఎన్ని రంగులు. ఆత్మపూర్ణులై ప్రార్థన చేయుట. ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదయ్యా. ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రొట్టె విరిచే కూటమే కాదు, ప్రార్థనా కూటం కూడా ఆత్మ నింపుదలలో. ఆఖరుగా నాకున్న ఆత్మీయమైన వరాలు చివరిలో పెట్టి ఆలోచన చేయాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆత్మ వరాలు ఉపయోగించుకోవడం మనందరికీ చాలా ఇష్టం. ఆత్మ వరాలు మొదట, ఆత్మ ఫలం మొదట. ఏది మొదట? ఆత్మఫలమే. ఫలాలు లేని వరాలు. ఆత్మీయమైన వరాలు కూడా ఆత్మచేత నింపబడే, కానీ అది చాలా చివర. నా వర ప్రదర్శన కంటే ముందుగా నా ఆత్మఫలం, నా ప్రభు ఎదుటి నేను ఎలా ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఆత్మచేత నింపబడుట. ఆత్మచేత నింపబడితే ఎలా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం. అలాగున సిద్ధపడడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, మన లోపాన్ని ఒప్పుకుందాం. ఎన్నిసార్లు మనం ఆత్మపూర్ణంగా లేకుండా ఆ రొట్టె విరుస్తున్నాం, ఆత్మను దుఃఖపరుస్తున్నాం, ఆత్మను ఆర్పివేస్తున్నాం. దయగల తండ్రి, సార్వభౌమ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చక్కటి అవగాహన మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ బాధ్యతగా నడుచుకోవడానికి కృప ఇమ్మని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.